నమస్తే. సో, ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం శనివారం, ఆదివారం ప్రశ్నల గురించి సమాధానాలు ఇవి చర్చిద్దాం అనుకున్నాం. సో, ఈసారి కొంచెం లేట్ అయింది. సో, ఈసారి ముఖ్యమైన ప్రశ్న ఎక్కువగా ఓవరాల్‌గా నన్ను అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే, మేమందరం ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవచ్చా? అనే ప్రశ్న ఒకటి ఎక్కువగా అడిగారు. సో, దాన్ని ఈరోజు ఆన్సర్ చేస్తాను. సో, కొంతమందే నేర్చుకోగలరా? ఎవరు నేర్చుకోగలరు? మనం నేర్చుకోలేము. ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉదయించొచ్చు. మనకి అర్హత ఉందా? లేదా? అనేది. సో, దాని మీద నేను ఆల్రెడీ జ్యోతిష్యునికి ఉండవలసిన లక్షణాలని ఇంతకు ముందే ఒక వీడియో చేశాను. అదే యాక్చువల్‌గా రెండో వీడియో. సో, దాంట్లో కొన్ని కీలకమైన, ముఖ్యమైన అంశాలు నేను అప్పుడు చెప్పలేదు. అవి చెబుతాను. సో, దాంతో మీకు కొంత అవగాహన పెరగొచ్చు అని భావిస్తున్నాను. సో, ఆ విధంగా మనం జస్ట్ ఒకసారి అవి గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్ కొంచెం బ్రాడర్ పిక్చర్ ఒకటిస్తాను. దాంతో మీకు ఈ సందేహాలు అంటే ఎవరు నేర్చుకోవచ్చు? మనం నిజంగా ఆస్ట్రాలజర్ కాగలమా? లేదా ఎలా మనం నిర్ధారించుకోవచ్చు? ఆరు ఒక రకంగా చెప్పాలంటే ఎఫెక్టివ్ ఆస్ట్రాలజర్ ఎవరు కాగలరు? ఇలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, లెట్ us స్టార్ట్. సో, మీకు ఇంతకు ముందు కూడా మనం యాక్చువల్‌గా మీకు నోట్స్ ఇచ్చాము. ఆస్ట్రాలజీ నోట్స్ అని మీకు డిస్క్రిప్షన్‌లో ఇప్పుడైనా ఈ వీడియోలో కూడా ఉంటుంది. సో, ఇది చూడండి. మీకు దాంట్లో మేము చెప్పిన క్లాసెస్ యొక్క నోట్స్ ముఖ్యమైన నోట్స్ అయితే అక్కడ మేము ఇవ్వటం జరిగింది. సో, దాన్ని మీరు తీసుకొని చూడొచ్చు. దాంట్లో అద్వేష్టి నిత్య సంతుష్టః గణితాగమ పారగః ముహూర్త గుణదోషజ్ఞో వాంగ్మీ కుశల బుద్ధిమాన్. సో, ఇవి చాలా ముఖ్యమైనవి ఇవి. సో, అయితే వీటన్నిటికంటే నేను ఆ వీడియోలో చెప్పని సీక్రెట్ ఇక్కడ చెబుతున్నాను. యాక్చువల్‌గా ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నుంచి మనం పొందాల్సినవి. అంటే మనకి ఈ లక్షణాలున్న గురువుని స్వీకరించడం అనేది చాలా ముఖ్యం. అటువంటి గురువు దొరికినప్పుడు మాత్రమే అంటే లెర్నింగ్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ రిసీవింగ్ అని అంటారు. అంటే ఏంటంటే మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి నుంచి అది పొందుండాలి. అప్పుడే అది మనం నేర్చుకోవడానికి, ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పటానికి అది సాధ్యమవుతుంది. సో, కాబట్టి ఇటువంటి ఒక గురువు మనకు లభించడం, ఆ గురువుకు ఉండాల్సిన లక్షణాల కింద కూడా వీటిని చూడొచ్చు. యాక్చువల్లీ ఈ లక్షణాలనేవి ఏ సబ్జెక్ట్ ఎందుకంటే మనం శాస్త్రం నేర్చుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు మిగిలినవి వేటివైనా సరే మనం నేర్చుకోవడానికి లక్షణాలు ఇవన్నీ మనకి అవసరమవుతాయి అన్నమాట. సో, జ్యోతిష్ శాస్త్రాల్లో ఇవి చెప్పారు. అద్వేష్టి నిత్య సంతుష్టః గణితాగమ పారగః. సో, నేను ఈ లక్షణాలు యాక్చువల్‌గా మనం శ్రీమాన్ తిరుమల లాంటి చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పుస్తకాలు నేను చదవటం వల్ల ఆ పుస్తకాలు ఆయన లక్షణాలు నేను కొన్ని గుర్తించాను. అందువల్ల నేను అందుకనే ఆయనకి అంత కమిటెడ్‌గా చాలామంది అంటుంటారు, మీరు కూడా పుస్తకాలు రాయొచ్చు కదా అని. అసలు మన గురువుగారు ఇచ్చినయే ఇంకా మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. దాంట్లోనే చాలా లోతుంది. వాటిని అర్థం చేసుకుందాం. అట్లా మనం నలుగురు నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత భగవంతుడు ఎప్పుడు కోరుకుంటాడో అది వేరే విషయం. ప్రస్తుతానికైతే వాటిని అర్థం చేసుకొని వాటిని పంచిపెట్టడంలోనే ఆయన పుస్తకాలు కళాశాలల్లో ప్రవేశపెట్టాలని ఆయన కోరికను మనం తీర్చకుండా మనం అంటే గురువుకి సేవ చేయకుండా మనం ఏం చేయలేము సెపరేట్‌గా. ఓకే. సో, అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఆయన పుస్తకాల్లో ఈ లక్షణాలను నేను గమనించాను. అద్వేష్టి, నిత్య సంతుష్టః. ఆయన అంటే మిగిలిన అంటే తనకి కీర్తి వస్తుందా లేదా? తనను గౌరవిస్తారా లేదా? వేరే వాళ్ళని మనం చూస్తే ఆయన ఎంత అంటే వేరే వాళ్ళ గురించి నెగెటివ్ రాయాలన్నా గాని చాలా కేర్‌ఫుల్‌గా రాశారు. ఇది ఒక అంటే అద్భుతమైన లక్షణం. అంటే ఆయన పుస్తకాల్లో మీరు గమనించండి. ఏదైనా తప్పున్నా గాని సపోజ్ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అంటే వరాహమిహిరుల వారి కాలముకు నాకు ముందే జ్యోతిష్యం దెబ్బతిన్నది అని రాస్తారు. యాక్చువల్‌గా ఏంటంటే ఆయన ఉన్న సమయంలో ఆయన పుస్తకాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దాన్ని ఎట్లా రాశారు? ఆయనకంటే ముందే పోయింది అంటే ఏంటంటే ఆయన్నేం బ్లేమ్ చేయట్లేదు. అంటే ఐయామ్ జస్ట్ గివింగ్ ఒక ఉదాహరణ మీకు. అట్లా ఆయన పుస్తకాల్లో ఎన్నో మచ్చు తునకలు మీరు చూడొచ్చు. నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. ఈ లక్షణాలతో ఆ పుస్తకాలు చదవండి. మీరు అప్పుడు ఆయనలో ఆ లక్షణాలను గ్రహించినట్లయితే అప్పుడు మనం చాలా కమిటెడ్‌గా ఆయన చెప్పే సబ్జెక్ట్ మనకి అర్థమవుతుంది. ఎప్పుడైనా ఆ వ్యక్తిని మనం ఎంత గౌరవిస్తామో, ఎంత అభినందిస్తామో అప్పుడు ఆ లక్షణాలు మనకొచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ లక్షణాలు పొందాల్సింది. ఆ పొందుతూ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఆ లక్షణాలను మనం వేరే వాళ్ళతో మనం చెప్పేటప్పుడు కూడా కాన్షియస్‌గా ఉండాలి. లేదంటే మనకు మంచి గురువు దొరకొచ్చాము కానీ మనం మంచి శిష్యుడు కాలేకపోవచ్చు. ఆ గురువు దగ్గర నుంచి మనం పొందిన వాటిని మనం కూడా మన జీవితంలో ప్రాక్టీస్ చేసినప్పుడే మనం అవి మన జీవితంలో కూడా అన్వయించుకోగలుగుతాం. ఓకే. సో, అద్వేష్టి నిత్య సంతుష్టః. సో, ఆయన చాలా సంతుష్టిగా ఉన్నారు. గణితాగమ పారగః. ఆయన ఎంత లాజికల్‌గా మాట్లాడారో అసలు ఆయన పుస్తకాలు మీకు చదివితే అర్థమవుతుంది. ప్రతి దానికి ఒక కారణం, ఒక రీజన్ ఆయన ప్రశ్నించారు, తెలుసుకున్నారు. దాన్ని ఎంతో నిష్ణాతంగా అంటే చాలా సింపుల్ మ్యాథమెటిక్స్ ఆయన చెప్పారు. ఆయన అంటే చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ కమ్యూనికేట్ చేశారు. మనం చూడండి మన ఛానెల్‌లో మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేశామో ఆల్మోస్ట్ నేను 400 వీడియోలు చేశాను.
మీరు చూస్తే ఎన్నో వెరైటీస్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేశాం. మరి ఆయన ఎన్ని పుస్తకాలు రాశారండి అంటే మొత్తం కలిపితే మహా అయితే 600 నుంచి 700 పేజీలు ఆయన రాసింది. 600, 700 పేజీల్లో ఇంత సబ్జెక్ట్ ఆయన ఎట్లా గుప్పించారు? ఆయన పారగహ, ఆయన చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా తక్కువ సమయంలో, అందుకనే క్వశ్చన్ ఆన్సర్ రూపంలో ఆయన ఇచ్చారు. క్వశ్చన్ ఆన్సర్ రూపంలో ఏంటంటే చాలా సబ్జెక్ట్ కవర్ చేయొచ్చు. మనం పారాగ్రాఫ్ల లాగా రాసే కంటే కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చాలా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసినట్లయితే సబ్జెక్ట్ చాలా తెలుస్తుంది. అందుకనే వేరే మనం అన్ని పుస్తకాల్లోనూ మొత్తం క్రోడీకరించి చేయలేనివి ఆయన ఎంతో బ్రహ్మాండంగా చేశారు. ముహూర్త గుణదోషజ్ఞో, సో కాలంలో, సమయంలో, అందుకని ముహూర్త భాగం అనేది అసలు ఆయన రాసిందంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. దాంట్లో అస్తమించిన గ్రహాల గురించి కానీ, వక్రీకరించిన గ్రహాల గురించి కానీ, అన్ని గ్రహాలు చాలా కన్ఫ్యూజన్ ఉంది వీటి మీద. అస్తమించడం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటుంటారు, దాని యొక్క ఫలితాలు ఒక్కొక్కరు, మీరు 4 వీడియోలు చూస్తే 4 వీడియోలు వేరు వేరు ఫలితాలు ఇస్తుంటారు. ముహూర్త గుణదోషజ్ఞో, సో ముహూర్తాలకు కావాల్సినవి ఏమిటి, దాన్ని ఎంతో లాజికల్గా ఆయన ప్రజెంట్ చేశారు. దోషజ్ఞో వాంగ్మి కుశల బుద్ధిమాన్, సో చాలా ఆయన ఎంతో ప్రశ్నించి దాంట్లో ఎంతో లాజిక్తో ఏది కరెక్టు ఏది తప్పు అని, వాంగ్మి కుశల బుద్ధిమాన్ అని ఎంతో వినయంగా మీరు మొదలు పెడితే, నేను ఎంతో పాపం చేస్తున్నానేమో, ఎంతో సాంస్క్రిట్ పండిట్స్ వాళ్ళందరూ రాసిన పుస్తకాలు చదివి నేను నేర్చుకుని వాటిలో ఉన్న తప్పులు చూపించి సరైన మార్గాన్ని చూపిస్తున్నాను, అటువంటి వారిని నేను అపరాధం చేస్తున్నానేమో, అటువంటి వారికి ఆ అపరాధాలు ఏమైనా ఉంటే భగవంతుడే నువ్వే రక్షించాలని చెప్పి ఎంతో వినయంగా, ఎంతో గౌరవంగా, ఎవరిని కించపరచకుండా ఇంత అంటే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ని ఇంత బాగా ప్రజెంట్ చేశారు. ఓకే, సో శాంతశ్చ అమృత వాక్ సౌమ్య, సో ఎంతో శాంతంతో అమృత వాక్కుతో, అంటే ప్రాణం పోసి ఊపిరినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి, మీరు దాంట్లో పుస్తకాలు చదివితే ఆయన ఏమంటారంటే దృఢచిత్తుడు కమ్ము, ధైర్యంగా చెప్పు, ఇలాంటివన్నీ చెబుతుంటారు. త్రికాలగ్నో జితేంద్రియ, ఆయన చెప్పారు రాబోయే సూర్య అంతర్దశలో, అంటే అఫ్కోర్స్ ఆయన భవిష్యత్తును కూడా చూసి చెప్పగలిగారు. ఎప్పుడు ఈ జ్యోతిష్యం అనేది బాగా ప్రబలుతుంది, ఎప్పుడు ఇది అంతా నేర్చుకుంటారు, ఎప్పుడు ఇది ప్రామినెంట్ అవుతుంది, ఎవరు దీన్ని ముందుకు తీసుకురాగలరు. జితేంద్రియ, జితేంద్రియ అంటే ఆయన వాక్కుని చాలా కంట్రోల్గా చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా, ఇప్పుడు యూట్యూబ్లో కూడా కామెంట్స్ బోల్డ్ అని వస్తూ ఉంటాయి, మనం చాలా కంట్రోల్డ్గా ఉండాలి. వారి బాధను అర్థం చేసుకోవాలి, మనం చేయగలిగిందో లేదో చూసుకోవాలి. ప్లస్ మన వాక్ అనేది మాత్రం వాక్ సౌమ్య అది. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే నేను ఆన్సర్ చేయొచ్చా అని. వాక్ సౌమ్య, సౌమ్యమైన వాక్ ఉంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, వారికి హర్ట్ చేయకూడదు. అది చాలా జాగ్రత్తగా ఆలోచించి వారికి ఏమైనా పాజిటివ్ ఉంటే ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నేను జనరల్గా ఏంటంటే పాజిటివ్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు వాళ్ళకి ఏదో విధంగా పాజిటివ్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉంటాను. నెగిటివ్ ఉంటే అప్పుడప్పుడు నేను మెన్షన్ చేయను కొన్నిసార్లు, బట్ కొన్నిసార్లు జాగ్రత్త పడినో లేదంటే రెమెడీస్ ఏదో ఒకటి సూచిస్తూ ఉంటాను. చాలా అంటే ఐఎమ్ ప్రాక్టీసింగ్. నేను కూడా కొన్ని తప్పులు చేయొచ్చు, నా ఆన్సర్ల వలన కూడా కొంతమంది హర్ట్ అయ్యి ఉండొచ్చు, నా వీడియోల వలన కూడా కొంతమంది హర్ట్ అయ్యి ఉండొచ్చు, పాసిబుల్. సో నేను నేర్చుకుంటూ ఉన్నాను, కానీ నా ప్రయత్నం ఇది, నా ప్రాక్టీస్ ఇది. అది మనకంటే గురువు గారి నుంచి చాలా ఇట్లాంటి కేవలం జస్ట్ ఏదో సబ్జెక్టు లెక్కలో ఇవే మనం నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. ఆయన లక్షణాలను గుర్తిస్తే, ఆయన లక్షణాలు ప్రతిబింబింపజేసే విధంగా మనం కనుక ఆ విధంగా ప్రవర్తిస్తే నిజంగా మనం జ్యోతిష్యుడు కాగలుగుతాం. నిత్య కర్మరతో, సో నిత్యము అంటే మంచి డిసిప్లైన్తో మనం భగవంతుడి మీద ఆధారపడుతూ మనం అంటే ఒక అకౌంటబిలిటీతో చేయాలి. అంటే మనం చేసేదాని వలన ఈ శాస్త్రం చెడిపోకూడదు, మన వలన శాస్త్రం చెడిపోకూడదు. జ్యోతిష్ శాస్త్రం మీద విశ్వాసంతో మన దగ్గరికి వస్తున్నారు, మనం చూసి కాదు. కాబట్టి ఆ జ్యోతిష్ శాస్త్రం మీద వాళ్ళకున్న విశ్వాసాన్ని మనం చెడగొట్టకూడదు. మన పూర్వీకులు ఇచ్చిన విశ్వాసాన్ని, వాళ్ళకి ఇచ్చిన విశ్వాసాన్ని మనం చెడగొట్టకూడదు అనే బాధ్యత మన మీద ఉంటుంది. యో వై సహా దైవజ్ఞ ప్రకీర్తిత, సో ఇటువంటి వ్యక్తికి అంటే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మనకిచ్చే సరస్వతీదేవి మన వాక్కు మీద ఉండి సత్యాన్ని పలికిస్తుంది. సో ఈ విధంగా మనం ఇచ్చే రెమెడీస్ కానీ, మనం ఇచ్చే ఇవి కానీ అవన్నీ ఎఫెక్టివ్గా నలుగురికి హెల్ప్ చేయడానికి అవి బాగా ప్రభావితంగా ఉంటాయి అన్నమాట. లేదంటే మనం ఏదో చేయొచ్చు, కానీ మనం ఎక్కువ కాలం, చాలామంది అంటూ ఉంటారు, సార్ ఏమండి మీరు యూట్యూబ్లోనే చెబుతున్నారు, ఏమన్నా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇంకేమైనా ఉన్నాయా, మాకు మరి డౌట్స్ వస్తే ఏం చేయాలి. సో నేను అవన్నీ ఆలోచించాను, నేను ఎంతవరకు చేయగలను అవి అన్నీ కూడా ఏర్పాటు చేశాను. మీరు ఇచ్చింది ఉపయోగించుకోండి, మీకు కావాల్సినవి అన్నీ కూడా టయానికి సదుపాయంలోకి వస్తాయి. ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళు నేర్చుకున్నారు కూడా, నేర్చుకుంటూ ఉన్నారు కూడా. కానీ అవున్నాయా ఇవన్నాయా, అలా అయితేనే నేర్చుకుంటాం, ఇలా అయితేనే నేర్చుకుంటాం, ముందే మనకి అన్ని ఏదో మనకంతా తెలిసిపోయినట్టు మనకు నేర్చుకోవడానికి ఏం కావాలో అలా ముందే మనం డిసైడ్ చేసుకున్నాం అనుకో, అది లేదు ఇది లేదు, అది లేకుండా నేను ఎట్లా నేర్చుకుంటాను అనుకుంటే మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. ఇది ముఖ్యమైన పాయింట్. ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోండి, మీకు కావాల్సింది భగవంతుడు అన్ని అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు నా వీడియోలో ఏదైతే కావాలో అన్ని చాలా వరకు అరేంజ్ చేశాను. మీకు కొంచెం అంటే
బుద్ధి కుశలత ఉంటే మాత్రం మీకు ఈజీగా మిగిలిన అన్ని కూడా మీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. చాలా వరకు కవర్ చేశాను. చాలామంది అడిగే డౌట్స్లో ఏంటంటే బయట వాళ్ళు చెప్పే ఎక్కువ పదాలు అడుగుతూ ఉన్నారు కొన్ని, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీడియోలు సరిగ్గా చూడట్లేదు. అన్ని వీడియోస్ ఏదో ఒక వీడియో చూసి ఇమీడియట్గా డౌట్లు అడుగుతూ ఉంటారు. నేను అందుకనే సీక్వెన్స్లో అరేంజ్ చేశాను. లెర్న్ ఆస్ట్రాలజీ ఫర్ ఫ్రీ అనేది మొత్తం సీక్వెన్స్లో ఉన్నాయి. వాటిని మళ్ళీ ఈ విధంగా ప్రశ్నల రూపంలో నేను ఏదైతే ఎక్కువగా వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో, ఎక్కువగా అడుగుతున్నారో అవి మళ్ళీ కవర్ చేస్తున్నాను వారం వారం. సో ఈ విధంగా అంటే ఒకటి నేర్చుకోవడానికి కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేద్దామనే ప్రయత్నం మాత్రం నేను సిన్సియర్గా చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని నేను నేర్చుకోవాల్సి ఉండొచ్చు. నేను ఇంకా హెల్ప్ చేయడానికి కూడా అంటే నాకు నా శాయశక్తిలో ఏదైతే ఉందో అది ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను. సో అందుకని ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్లో కూడా మనం చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన పుస్తకాలు కళాశాలలో ప్రవేశపెట్టాలి అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఇంకా నలుగురికి తెలియాలి. వాళ్ళు దాన్ని అభినందిస్తే డెఫినెట్గా ఇప్పుడు నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే గ్యారంటీగా ఆయన పుస్తకాలు చదువుదాం అనుకుంటారు. అందుకని వాటిని ప్రొవైడ్ చేశాం. సో అట్లా ఇంగ్లీష్లో కూడా మనం ఈ సబ్జెక్ట్ కానీ చెబితే ఆధారభూతంగా ఆయన చెప్పిన పుస్తకాలను మనం ఏదో విధంగా వాళ్ళకి అందించడానికి ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం. సో ఈ విధంగా సో ఎవరు జ్యోతిష్యం నేర్చుకోగలరు అంటే ఏంటంటే ఇచ్చిన దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు మిగిలింది కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో అట్లా మనకు ఒక మంచి గురువు ఉండాలి. గురువు నుంచి మనం నేర్చుకోగలం. ఆ గురువు నుంచి మనం నేర్చుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి వాటిని. అప్పుడు మనం ఈ సబ్జెక్ట్ అంటే ఇది అందుకని మనకి ఆస్ట్రాలజీ ఈజ్ అయిన సైన్స్ అండ్ ఆర్ట్ అంటాను నేను. అంటే సైన్స్ అంటే ఏంటి, ఇది మనం ఏ విధంగా మనం అంటే దీంట్లో అన్నీ కూడా లెక్కలు ఉంటాయి. అంటే కొంత దానికి సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎవరు చెప్పినా ఆ ప్రిన్సిపల్స్ పాటించాలి. శుభగ్రహాలు పాపగ్రహాలను సొంతగా మనం చేసేదేం లేదు. కానీ ఆర్ట్ పార్ట్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎదుటి వ్యక్తికి మనం ఏ విధంగా మేలు చేయాలనే ధోరణి ఉండాలి, దాన్ని ఎట్లా మనం సాధ్యం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. అందుకనే మీకు నేర్చుకోవాలి అంటే కేవలం నేను అంటే సైన్స్ పార్టే కాకుండా ఆర్ట్ పార్ట్ కూడా మీకు దానికి కావాల్సి. అందుకనే పుస్తకాలు గురువు గారి పుస్తకాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఆయనలో ఈ లక్షణాలు చూడగలుగుతారు, మీరు కూడా అటువంటి లక్షణాలకు కట్టుబడతారు. ఆయన మనకు ఉదారంగా ఇచ్చారు కాబట్టి మనం కూడా ఉదారంగా నలుగురికి వాళ్ళని లక్షణాన్ని మనం పెంపొందించుకుంటాం. సో ఈ ఉద్దేశంతో నేను ఆయన వీడియోస్ని మీకు అంటే ఆయన పుస్తకాలను నేను మీకు అందజేయటం జరిగింది. సో అట్లా మనకి ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ ఉండాలి వీటిని చేయటానికి. సో అటువంటి స్ఫూర్తి కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. సో ఆయన పుస్తకాల్లో ఈ లక్షణాలు ఉన్నాయి, ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయని నేను గమనించి అందుకని కట్టుబడి ఉన్నాను. సో దానివల్ల నేను నేర్చుకోగలిగాను. నాది ఓన్లీ సక్సెస్ ఏంటంటే మనకి మంచి గురువు దొరికాడు. ఎవరు నాకు ఎప్పుడు అభినందించినా నేను ఫస్ట్ గుర్తు తెచ్చుకునేది మనకు మంచి గురువు దొరికాడు కాబట్టి మనం చెప్పగలుగుతాం. ఆయన లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం, మనకి సబ్జెక్ట్లోనే గందరగోళం ఉండేది. సో కాబట్టి ముందు ఆయనకి ఎంతో మనం రుణపడి ఉంటే, ఆయన లక్షణాలు మనం సంగ్రహిస్తే మనకి ఆయన చెప్పే సబ్జెక్ట్ అనేది చాలా సులభోపాయంగా అర్థమవుతుంది. దాని మీద విశ్వాసం పెరుగుతుంది. ఆ సత్యాన్ని మనం చూడగలుగుతాం, మనం నలుగురికి మేలు చేయగలుగుతాం. సో కాబట్టి ఈ ముఖ్యమైన పాయింట్ని నేను ఇంతవరకు ఇంత ఫోకస్గా ఎంఫసైజ్ చేయలేదు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు జ్యోతిష్యం నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, గురువు మీద విశ్వాసం ఉండాలి, సరైన గురువు దొరకాలి, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇవి కనుక మనం చేస్తుంటే భగవంతుడు మిగిలినవన్నీ కూడా అరేంజ్ చేస్తాడు. మనకు కావాల్సినవి, మనకున్న డౌట్స్ కూడా. కొన్ని డౌట్స్ కొంచెం లేటర్గా క్లియర్ చేయాల్సి ఉంటే కొన్నాళ్ళ తర్వాత డౌట్స్ క్లియర్ అవుతాయి. మనకి ఇమ్మీడియట్ డౌట్స్ క్లియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి సో ఓపికతో ఎవరైతే ఈ విధంగా ఈ పద్ధతిలో నడుస్తారో, ఈ పద్ధతి కరెక్ట్గా ఉంటే మాత్రం మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఈ విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నాను. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. కానీ ఈ పద్ధతి ఇది అంటే మన గతి అంటే గమ్యాన్ని చూపించేది. గతి అంటే లక్ష్యం కూడా. కానీ సరైన గమ్యం ఉంటే కదా ఆ లక్ష్యాన్ని చేరుకునేది. సో అందుకనే మన ఛానల్లో సరైన మార్గాన్ని మేము సూచిస్తూ ఉన్నాం. సరైన గురువు, సరైన పుస్తకాలు, వాటిని ఎలా పాటించాలని చెబుతున్నాం. కాబట్టి ఈ గమ్యాన్ని మీరు అంటే ఈ గతి అంటే ఈ పద్ధతిని సరిగ్గా పాటిస్తే గమ్యం గ్యారంటీకి చేరుకుంటారు అని మా విశ్వాసం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. If you have any questions or doubts, you can write. So I'll be looking forward for your comments. Thank you very much.